హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు వెల్కమ్ తోరణ్ డిజైన్లో పార్ట్ 3 అయితే చూద్దామండి. దీనికోసం ఆల్రెడీ మనం WE అయితే మేక్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఎల్ అయితే తయారు చేసుకుందాం. కాకపోతే ఇందులో ఈ వీడియోలో చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఏంటంటే అది మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే నాకు అర్థమైంది. ఏంటంటే కొంచెం రివర్స్లో వచ్చింది. W లా కాకుండా అది ఏంటంటే మనకి ఉల్టాగా ఎంలా కనిపిస్తుంది. మీరు కొంచెం చూసి వేసుకోండి, ఓకేనా. మనకి ఏంటంటే అన్నింట్లో చాలా ఈజీ ఏంటంటే ఎల్ లెటరేనండి. ఎల్ లెటర్కి ఏంటంటే ఒక స్లీపింగ్ లైన్, ఒక స్టాండింగ్ లైన్ అలా వేస్తే సరిపోద్ది కదా, ఇంకేమీ ఉండదు. కాబట్టి ఇదైతే చాలా చాలా ఈజీ. ఆల్రెడీ మీరు ఈ వేశారు కాబట్టి ఈలానే వస్తుంది. అది కూడా ఈ కొంచెం ఆ 2 లైన్స్ అయితే కట్ చేసి డౌన్ వరకు అయితే ఉంచితే సరిపోద్దండి. కాకపోతే ఏంటంటే మీకు ఐడియా కోసం ఒకసారి అయితే చూపిస్తున్నాను. కాకపోతే వీడియో ఏంటంటే ఎక్కువ లెంత్ కాకుండా తక్కువలోనే కంప్లీట్ చేస్తాను. మ్యాక్సిమం 5 మినిట్స్ 6 మినిట్స్ లోపలనే వీడియో అయితే కంప్లీట్ అయిపోద్ది, ఓకే. దీనికి ఏంటంటే మనం ఎప్పట్లానే 4 బీడ్ మెథడ్లో అయితే బీడ్స్ తీసుకోవాలి. 4 బీడ్స్ తీసుకొని మనం దానికి ఏంటంటే ఫస్ట్ బీడ్కి అయితే తీసుకొని రావాలి. ఇలా మనం ఏంటంటే ఈ వీడియో డే బై డే అలా మనం చేస్తున్నాం కదా, చూడండి 2 లైన్స్ వరకు కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు అలా ఇది 6 లైన్స్ వేయాలి. మనం లెటర్స్ అన్ని 6 లైన్స్లో కదా వేస్తున్నాం. చూడండి 4 5 6, ఓకే. దీనికి ఏంటంటే ఈ స్టార్టింగ్ ఇప్పుడు మనకు ఉంది కదా, దీని నుంచి మనం ఇంకొక 4 లైన్స్ అలా స్ట్రైట్గా అల్లుకుంటే సరిపోద్ది. కాకపోతే ఏంటంటే అలా వేసేటప్పుడు మనకి అల్లుకునే ఏంటంటే అల్లిక మనకి టైట్గా ఉండదన్నమాట, లూజ్గా వస్తుంది. దానికోసం మనం అలా కాకుండా మనకు వైట్ కూడా అవసరం కాబట్టి మనం బెల్ట్కి ఎలా అయితే తయారు చేసుకుంటామో అలానే సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ అలా వేసుకుందాం. అలా అయితే మనకి ఈజీ అవుద్ది అనమాట. చూడండి మనకి 2 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మనం ఏంటంటే ఇది డే బై డే కాకుండా ఈ రోజు వీడియో పెడితే తర్వాత ఏంటంటే ఒక డే విడిచి ఇంకో రోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదండి. మీకైతే టైం ఉంటుంది కదా, ఎవరైనా అల్లుకునే వాళ్ళు. మనకి డబ్ల్యూలానే ఇంకో లెటర్ అయితే అల్లుకోవాలి. చూడండి మనకు అంత లాస్ట్ వరకు అయితే మనం వైటే అల్లుకోవాలి. ఫస్ట్ 3 బీడ్స్, తర్వాత 2 బీడ్స్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి లాస్ట్లో రెడ్ కావాలి కాబట్టి ఒక బీడ్ రెడ్, ఒక బీడ్ వైట్ అయితే వేసుకోవాలండి, ఓకే. అసలు చేతిలో ఉండనంటుంది లెటర్ అయితే. అలా వేసుకొని లాస్ట్లో మనం 2 బీడ్స్ అయితే రెడ్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకేంటంటే చెప్తున్నాను కదా, ఆల్రెడీ మనకి W అయితే కావాలి కదా. వెల్కమ్లో M కూడా వస్తుంది కాబట్టి M లెటర్ కోసం సేమ్ W అయితే ఎలా మేక్ చేసుకున్నారో అలానే ఇంకో లెటర్ అయితే మేక్ చేయండి. అలానే ఈ కూడా మనకి 2 రావాలి. ఎందుకంటే WEL తర్వాత COME కదా. ఈ లాస్ట్లో ఒక ఈ వస్తుంది. ఇక్కడ 2 లెటర్స్ అయితే ఈ కాబట్టి మనం ఆ ఈ కూడా 2 అయితే మేక్ చేసి పెట్టుకొని దాని చుట్టూ మనం బార్డర్ కూడా వైట్ వేస్తున్నాం కదా, అది కూడా కంప్లీట్ చేసేయండి. అలా కంప్లీట్ చేస్తే ఏంటంటే మీకు కొంచెం తొందరగా వర్క్ అయితే కంప్లీట్ అవుద్ది. నేను ఈ ఎల్ అయితే చూడండి మనకి 3 లైన్స్ అయితే వేశాను కదా, దీని చుట్టూ అయితే వైట్ వేద్దాం అనుకున్నాను. కానీ లెటర్ కొంచెం తక్కువ అనిపించింది నాకు. లెటర్ అయితే కరెక్ట్గానే వచ్చింది కానీ మనకి ఏంటంటే బెల్ట్ లెంత్ తగ్గిపోద్ది కదా, అందుకని నేను ఇంకో లైన్ కూడా వేసాను అనమాట, ఓకేనా. మనకి ఇప్పుడు మీరు అలా WL 2 ఈల్ 2 చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అవుద్ది. నేను CO ఈ 2 లెటర్స్ కూడా ఒకే వీడియోలో చూపిస్తానండి, నెక్స్ట్ వీడియోలో. దాని తర్వాత వచ్చేసి మనకి డోర్ బెల్ హ్యాంగింగ్స్ కూడా కావాలి కదా, వాటి కోసం కూడా బీడ్స్ ఏం కావాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఎలాంటివి కావాలని చూపిస్తానండి. డిజైన్ ఆల్రెడీ అయితే 2-3 డిజైన్స్ మేక్ చేసి ఉన్నాయి మన ఛానల్లో. వాటినైనా చెక్ చేసి మీకు ఏం కావాలో అల్లుకోవచ్చు. అలా కాదు అనుకుంటే నేను వేరే డిజైన్ కూడా చూపిస్తానండి, ఓకేనా. దానికోసం కూడా మీరు మెటీరియల్ తీసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా తొందరగా అయితే కంప్లీట్ అవుద్ది. చూసారు కదా మనకి ఇప్పుడు ఈ ఎల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా WEL వెల్. ఇక్కడే మీరు ఏంటంటే నేను చెప్పాను కదా మిస్టేక్ జరిగింది అని, కొంచెం ఉల్టా చేసి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.